రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన తిరుపతి జిల్లా అధ్యక్షురాలుగా హేమలత, అలాగే ఉపాధ్యక్షులుగా సునంద, కార్యవర్గ సభ్యులుగా హేమంత్ రాజు, మనోహర్ యాదవ్లను నియమించినట్లుగా ఆర్హెచ్పిఎస్ సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు, శ్రీదేవిరాజు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు, సుకుమార్ రాజులు ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు వీరు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మార్చి మాసంలో తిరుపతి నుంచి అయోధ్యకు సాగే శ్రీరామ రథయాత్రకు హిందూ బంధువులంతా విచ్చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో యువ మహిళా విభాగపు రాష్ట్ర అధ్యక్షురాలు సంగరాజు అశ్విని, ఉపాధ్యక్షుడు సిరిగిరి శంకర్రాజు, వీరనాగ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. అలాగే మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీదేవి గారు, అలాగే రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన స్పోక్స్ పర్సన్గా శ్యామలా గారు, వైస్ ప్రెసిడెంట్గా సిరిగిరి శంకర్రాజు గారు, అలాగే యువ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా సంగరాజు అశ్విని గారు, అలాగే సునంద గారు, అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులుగా హేమలత గారు, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా మనోహర్ యాదవ్ గారు, వీరికి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అనే ఆర్గనైజేషను ద్వారా తిరుపతి నుంచి మార్చి నెలలో శ్రీరామ రథయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ కార్యవర్గాలన్నీ కూడా నియమించి ఈ రథయాత్రను సక్సెస్ చేయాలనే సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ భావజాలాలను, ఆధ్యాత్మికతను, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, కట్టుబాట్లను వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఏర్పాటైన ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ మహిళా సేవకులను కూడా, అంటే సీతా సమేత శ్రీరామ సేవకులను కూడా నియమించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా ఇటీవల నిన్న శ్రీశైలంలో కూడా మీటింగ్ జరిగింది ఈ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆధ్వర్యంలో. ఆ సమావేశానికి నేపాల్ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత ఎంపీ గారు అనితాదేవి సాహుల్ గారు విచ్చేశారు. వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ వంతు విలేకరులందరూ కూడా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాట్లాడతారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన దీని ఉద్దేశం ఏంటంటే పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా ఏర్పడినటువంటి సంస్థ ఇది. ఇదేమంటే కేవలం ధర్మం కోసం, అలాగే ఆధ్యాత్మిక భావాల కోసం, అలాగే సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్క దగ్గర కూడా గుడిలో ఎక్కడైతే ప్రతి గుడిలో కూడా అందరికీ దర్శన భాగ్యాలు కల్పించాలి. అక్కడ కులమతాలు భేదం లేకుండా, వర్గవర్ణాలు కూడా లేకుండా, ఈ విఐపీలు ఇవి కూడా ఫ్యూచర్లో ఇలాంటివి కాకుండా అందరికీ సమాన దర్శనం అనేది ఫ్యూచర్లో మఠాధిపతులు, పీఠాధిపతులు దీనిపైన అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మార్చిలో ఇక్కడ శ్రీరాముని రథయాత్ర జరగడానికి ఈరోజు అయోధ్యలో బాల శ్రీరాముడిని ప్రతిష్ఠించి ఈ రోజుకి సంవత్సరం అయింది. ఈ సందర్భంగా ఎవరైతే ఆ బాలరాముడికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి రామభక్తులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ఫస్టే చెప్పుండాలి, కానీ ఇప్పుడు లాస్ట్లో చెప్తున్నాము. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరాముడిని అక్కడ ఎవరైతే అద్వానీ గారు వీళ్ళంతా కూడా ఫైట్ చేసి ఈరోజు మనకి అయోధ్యలో మన రాముడిని ప్రతిష్ఠించుకోవడం ప్రతి ఒక్క హిందువుకి గర్వకారణంగా ఉంది. అది ఈ రోజుకి సంవత్సరం అయింది కాబట్టి సంవత్సరం రోజులు అక్కడ ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా హిందూ మనోభావాలకి ఆధ్యాత్మికంగా అందరూ భాగోద్యోగంతో సంతోషపడుతున్నారు ఈరోజు. అలాగే ఈరోజు ఈ జిల్లా కమిటీలు కానీ, అలాగే స్టేట్ కమిటీలు కానీ, వార్డు కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ ఇవన్నీ కూడా అంచెలంచెలుగా వేసుకుంటూ వాళ్ళు కూడా చైతన్యపరుస్తూ ఈ ఫ్యూచర్లో ఇంకా రాముని రథయాత్ర కోసం ప్రతి ఒక్క విలేజ్ నుంచి, మారుమూల గ్రామాల నుంచి కూడా వచ్చి దాంట్లో భాగస్వాములు చేసి వాళ్ళందరూ కూడా అయోధ్య వరకు రథయాత్రలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్క ఇంటి నుంచి తరలి ఆ రథయాత్రకి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ, రేపు 18వ తారీఖు డెహ్రాడూన్లో కూడా మీటింగ్ జరుగుతుంది. దానికి ప్రతినిధులందరూ కూడా వెళుతున్నారు. దాన్ని ఎవరెవరైతే అక్కడ ఏం చెప్తారో ఆ రథయాత్రని ఎలా మనం దాన్ని సక్సెస్ చేయాలనేది ఆ మీటింగ్లో ఉంటుంది. ఆ రథయాత్ర డిజైన్ కూడా మన తిరుపతి నుంచే కూడా చేయమన్నారు. ఎలా చేస్తే ఆ రథాన్ని ఎలా డిజైన్ చేసి నమూనాని ఇవ్వాలని చెప్పి తిరుపతి వాళ్ళకే
అవకాశం కూడా ఇచ్చారు. ఎవరైనా మేధావులు కొంచెం దీనికి టెక్నిక్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఆ డిజైన్ కాపీ కూడా 2-3 రోజులు ఇస్తే మీ పేరుతో మీ సంస్థతో అక్కడ డెహ్రాడూన్లో స్వామీజీలు ఈ కమిటీ మీటింగ్లో పెట్టి ఆ డిజైన్ కూడా సెలక్షన్ జరుగుతుంది. అలాగే ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా హేమలత గారికి ఈరోజు మేము నియామక పత్రాన్ని ఇస్తున్నాం. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామలా గారిని నియమిస్తున్నారు. అక్కడ శ్యామలా గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నాము. అలాగే సునంద గారికి తర్వాత వచ్చి మనోహర్ యాదవ్ గారికి ఈరోజు వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా తీసుకొని ఈ రాష్ట్ర హిందూ వాహిని సంఘటన దీని బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పి, ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ రాష్ట్ర హిందూ వాహిని సంఘటనలో మేము వర్క్ చేస్తాము, ధర్మం కోసం పోరాడతాము, ధర్మం కోసం మేము నిలబడతాము అనే వాళ్ళు ఎవరైనా కూడా పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా వచ్చి పని చేస్తాము అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో వచ్చి భాగస్వాములు కావచ్చు. ఈ రాష్ట్రీయ హిందూ సత్సంగం ఏమైతే ఉందో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు సమాజంలో ఉన్న యువత కావచ్చు పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు. దాన్ని ఏ విధంగా మన పిల్లలకి మనము ఎడ్యుకేట్ చేసి మన ధర్మం ఇది కాదు, మన సనాతన ధర్మం ఏ విధంగా ఉందో, భారతదేశ ధర్మం ఏ విధంగా ఉందో తెలియచెప్పడం కోసం పూర్తిగా మూలాల నుంచి ఈ సంస్థ అన్నది కృషి చేయబోతోంది. కాబట్టి ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సంస్థ ద్వారా హిందూ తత్వం అంటే ఏంటి, భారత భూమి కర్మభూమి అని అన్నారు, ఈ భారతదేశ యొక్క విశిష్టత ఏంటి అన్నది మన పిల్లలకి మన ద్వారా తెలియపరుచుకుంటూ ఉంటే రాబో భవిష్యత్తులో మన పిల్లలు తప్పుద్రోవ పట్టకుండా నీతిగా నిజాయితీగా సొసైటీకి ఉపయోగపడే యువతగా ప్రయోజకవంతులవుతారని మేము పూర్తిగా ఈ సంకల్పం చేసి ఈ సంస్థ ద్వారా సమాజాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి మేము సంకల్పించాము. ఇంకా మార్చిలో రథయాత్ర అన్నది తిరుపతి నుంచి అయోధ్యకు జరిగే ఈ రథయాత్రలో మీరందరూ పాలు పంచుకొని మన ధర్మాన్ని, మన భారతదేశ ధర్మాన్ని, మన హిందూ తత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, నాకు ఈ అధికార ప్రతినిధి అన్న హోదా ఏదైతే నన్ను నమ్మి ఇచ్చారో ఈ సంస్థ వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఇచ్చారు, నేను దానికి పూర్తిగా కట్టుబడి హిందూ తత్వాన్ని, భారతదేశ ఉన్నతిని ముందుకు తీసుకెళ్తానని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రమాణపూర్వకంగా నేను ప్రమాణం చేసుకోవడానికి. ఇందులో ఏ జాతికి సంబంధం లేదు. ఏ జాతి మన హిందుత్వాన్ని, అన్ని జాతులు ఒక్కటే అయి ఈ హిందుత్వాన్ని మెరుగుపరచడానికి తిరుపతి నుంచి జరిగేటువంటి రథయాత్రకి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇది జాతులకు సంబంధించో లేక ఏ ఒక్క మనిషికి సంబంధించో మతానికి సంబంధించో కాదు, ఒక మంచి విషయానికి సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రామభక్తులై రామబాటలో నడవాలని కోరికతో ప్రతి ఒక్కరిని పిలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ సంస్కృతిని మనము అభివృద్ధి చెంద చేయాలని నా యొక్క విజ్ఞప్తిగా చెబుతున్నాను. మన దేశాన్ని ఏ విధంగా మనం సంరక్షించుకుంటున్నామో సైనికుల్లాగా మన యొక్క హిందుత్వాన్ని కూడా మనము సమృద్ధిగా మనము సంరక్షించుకోవాలి. అది నా ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయగలపండి. ఇది కులానికి సంబంధం కాదు, రాజకీయానికి సంబంధం కాదు. ప్రతి ఒక్కరు చేరండి. అందరూ చేరి మనతో తిరుపతి నుంచి ప్రయాణమయ్యి అయోధ్య దాకా మన రథయాత్ర చేయడానికి ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై